ఓకే. శ్రీ గురుభ్యో నమః. హరహర శంకర జయ జయ శంకర. శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు, శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివార్ల దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ, ఈనాడు మనము ఈ కంచి కామకోటి పీఠం వారు నడుపుతున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలల గురించి, అలానే వారి ద్వారా వెళ్తున్న వివిధ పాఠశాలల గురించి ముందుగా వచ్చిన మన వీడియోల ద్వారా తెలుసుకోవడం జరిగింది. అలానే ఈ నెక్స్ట్ భాగంలో మనకు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లోనే ఇంకా అందరికీ ఉపయోగపడే పాఠశాలలు, ఇతరులకు ఏదన్నా మనం పాఠశాలలు ఇక్కడ పెట్టామా, లేక ఓన్లీ విద్య వైద్యం వీటి వరకే వెళ్తోందా అన్నది మాకు వివరాలు కాస్త తెలియచేయవలసిందిగా శ్రీమతి లక్ష్మీ మాందాత గారిని కోరుతున్నాను. అలానే ఈ ప్యానెల్లో మనకు శ్రీమతి లత గారు కూడా ఉన్నారు. వారు ఈ పాఠశాలల యొక్క అడ్మిషన్ ప్రాసెస్, వాటి విధి విధానాలు, అలానే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అవన్నీ కూడా చూడడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఎక్కడెక్కడ స్థాపించారు అన్న వివరాలతో పాటుగా ఇతరులకు ఏ పాఠశాలలు ప్రారంభించారు అన్న దానికి కొన్ని పూర్తి వివరాలు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. జయ జయశంకర హర శంకర. నమస్కారం మా అందరికి. ఇప్పుడు స్వర్ణ నువ్వు బాగా అడిగావమ్మా. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మగపిల్లలకు ఉన్నాయి, సాంప్రదాయ పాఠశాలలు ఆడపిల్లలకు ఉన్నాయి. మరి ఇతరులకి ఏది లేదా అంటే ఇతరులకి ఉన్నాయి. మనం 2015లో మనం ఆడపిల్లలది మొదలు పెట్టగానే 16లోనే నాదస్వర పాఠశాల, ఇందాక నేను చెప్పినట్టుగా ఇంతకు మునుపు వీడియోలో చెప్పినట్టు టెంపుల్ బేస్ అయింది. టెంపుల్లో అర్చకులు ఉన్నారు, అర్చకులు కావాల్సిన గృహిణీల కోసం అని చెప్పి మనం పెట్టింది సాంప్రదాయ పాఠశాల. దాని తర్వాత ఏం కావాలి? పరిచారకులు కావాలి, నాదస్వరం కావాలి. నాదస్వరం మంచికైనా దేనికైనా కూడా ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా ఆ నాదంతో నాదస్వరంతో మొదలవ్వాలి. సో ఆ పర్టికులర్ నాదస్వరం వచ్చి నాయబ్రాహ్మణ కమ్యూనిటీది ముందు నుంచి ఉండేది వాళ్ళకి. అందుకని ఆ నాయబ్రాహ్మణ కమ్యూనిటీకి మగపిల్లలకి విడిగా, ఆడపిల్లలకి విడిగా మొదలుపెట్టి వాళ్ళకి రెగ్యులర్ గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తూ వాళ్ళకి మూలిక వైద్యము, మూలిక వైద్యంతో పాటు వాళ్ళకి నాదస్వరము, డోలు, ఇది కాకుండా వాళ్ళకి హెయిర్ డ్రెస్సింగ్ అంటూ వాళ్ళకి మగపిల్లలకి, ఆడపిల్లలకి టైలరింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటూ వీళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఈ పాఠశాలలు మనకు ఏ లొకేషన్ లో ఉన్నాయి అన్న వివరాలు తెలియజేస్తారని. అంటే నాదస్వరం పాఠశాల అనేది మనము చాలా కొద్ది ప్రాంతాల్లో చూడడమే జరుగుతోంది. సో ఇన్ని వివిధ అంటే ఓన్లీ ఇది ఒక్కటే కాకుండా మనం ఇంకా చాలా వాళ్ళకి తెలియచేస్తున్నాము అన్నది మీరు ఇప్పుడు చెప్పడంలో మాకు అర్థమైంది. సో ఏ లొకేషన్స్ లో ఉన్నాయి ఇవి అన్నది కొంచెం వివరాలు తెలియజేస్తారా? నాదస్వర పాఠశాల మెయిన్ బ్రాంచ్ వచ్చి పుత్తూరు అని కార్వేట్ నగర్ పక్కన ఉంది. అక్కడ మగపిల్లలు ఒక 130 మంది చదువుకుంటున్నారు, ఆడపిల్లలు ఒక 54 మంది చదువుకుంటున్నారు. సెపరేట్ బ్రాంచెస్ కింద మొత్తం మీద ఒక 4 బిల్డింగుల్లో ఉంటున్నారు. ఇది కాకుండా బెంగళూరులో కర్ణాటక లాంగ్వేజ్ కోసం అని చెప్పి వైట్ ఫీల్డ్లో పెట్టడం ఒకటి జరిగింది. అక్కడ ఒక 25 మంది పిల్లలు నేర్చుకుంటున్నారు, మగ పిల్లలు. ఆంధ్రాలో ముక్కామల్లో మన స్వామివారి విజయ యాత్ర సందర్భంగా యాత్ర అయిపోయాక ముక్కామల్ అన్న ఊళ్ళో నాదస్వరం మొదలు పెట్టడం జరిగింది. అక్కడ మగపిల్లలు ఒక 25 మంది డోలు, నాదస్వరం 2 నేర్చుకోవడం జరుగుతోంది. ఈ ఏడాది ఏదైనా కుదిరితే ముక్కామల్లో ఆడపిల్లలకు కూడా మొదలు పెట్టాలన్నది ప్రయత్నం జరుగుతోంది. సో నాదస్వరంది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ది వస్తే మనకి కుంభకార పాఠశాల, నైవేద్యం పెట్టడానికి పాత్రలు తయారు చేయడానికని కుమ్మర కమ్యూనిటీ వాళ్ళని శ్రీ కంచి కామకోటి ప్రజాపతి కుంభకార పాఠశాల అని పేరుతో మొదలు పెట్టడం జరిగింది. ఇది కూడా కార్వేటి నగరం అని ఆ ఊళ్ళోనే పెట్టడం జరిగింది. వాళ్ళు రెగ్యులర్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు. స్కూల్ నుంచి వచ్చాక పొద్దున్న సాయంత్రం ఈ పాత్రలు తయారు చేయడం, ప్రమిదలు తయారు చేయడం, ఫ్లవర్ వాసులు చేయడం, డిఫరెంట్ వెరైటీలుగా ఎన్ని రకాల మట్లు ఉంటాయి, ఎలా తయారు చేయాలి, ఎలా కలపాలి, ఇవన్నీ వాళ్ళకి ప్రాక్టికల్ గాను థియరీ గాను నేర్పడం జరుగుతోంది. ఈ కుంభకార పాఠశాల పూర్తి అయిన తర్వాత కిందటి ఏడాది మనం శ్రీ భారతీయ గోవిజ్ఞాన పాఠశాల అని చెప్పి అటవ్పల్లి అన్న ఊళ్ళో చిత్తూరు ప్రాంతంలో ఒకటి మొదలు పెట్టడం జరిగింది. అక్కడ యాదవ్ కమ్యూనిటీ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తూ వాళ్ళకి గోవులు ఎన్ని రకాలు ఉన్నాయి, దేశీ గోవులు ఏంటి, వాటికి ఎలాంటి దానా పెట్టాలి,
మేత ఎలా పెట్టాలి, ఎలా పెంచాలి వాటిని, వాటికి ఏదైనా జబ్బు వస్తే ఎలా చూసుకోవాలి అని వివరంగా అక్కడ చేయడం జరుగుతోంది. సో అంటే ఎవరి వృత్తి ధర్మాన్ని వాళ్ళు నిలబెట్టుకునేలాగా ఈ పాఠశాలలన్నీ మనకు ప్రమోట్ అవుతున్నాయి అన్నది ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ వివరాల ద్వారా తెలుస్తోందండి. అవునమ్మా. ఎవరి వృత్తి వాళ్ళు నిలబెట్టుకుని, అందరూ ఈక్వల్లే అన్న సమానమే అన్న ఉద్దేశంతోటి, అందరూ కలిసి ఉంటేనే మన సొసైటీ గట్టిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది అన్న దాని మీద ప్రతి కమ్యూనిటీకి వాళ్ళ వాళ్ళ వృత్తి నేర్పించడం కోసమని ఈ ఏడాది తక్ష అని కార్పెంటర్ కమ్యూనిటీకి వాళ్ళకి మొదలు పెట్టాలి అన్న ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు అందరికి. అన్నీ తిరుపతి, చిత్తూరే మాట్లాడుతున్నారేంటి అని డౌట్ రావచ్చు. అదెందుకు అనంటే ఒక ఎగ్జాంపుల్‌గా మొత్తం అన్నీ ఒక్క దగ్గర అయితే మనకి మేనేజ్‌మెంట్ ఈజీ అన్న కోసం ముందు మొదలు పెడుతున్నాము. మనుషులు దొరికి, మనం ఇంకా మిగతా చోట్లలో చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతోంది. అనంతపూర్‌లో నాదస్వరం పెడితే ఎలా ఉంటుంది అన్నది కూడా ప్రయత్నం జరుగుతోంది. సో, ఎక్కడైనా మనం పెట్టడానికి వీలుండి, ఫీజిబిలిటీ ఉంటే ముందుకెళ్ళి అక్కడక్కడ కూడా పెట్టడానికి మన ప్రయత్నం మనం చేస్తాము. పాఠశాలలన్నీ ఒకే దగ్గర ఉంటే తల్లిదండ్రులు అంత దూరం పంపిస్తారా లేదా అన్నది కూడా మనకు ఆలోచన ఉంటుంది. సో ఆ రకంగా చూస్తే ఈ కంచిపీఠం వారు నడుపుతున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రాంతీయంలో ఉండడం వల్ల కూడా పిల్లలందరూ ముందు వచ్చి చేరడానికి, తల్లిదండ్రులు కూడా ముందుకు పంపించడానికి కూడా కొన్ని వసతులు తేలికగా ఉంది అన్నదైతే తెలుస్తోందండి. సో ఈ పాఠశాలల గురించి చక్కటి వివరాలను మా అందరికీ తెలియజేశారు. జై జై శంకర, హర హర శంకర. నమస్తే అమ్మా.